ఇది ఎట్లుంటుందంటే కొత్తది ఏది అంటే కొత్తది కాదు మొదలు ఉన్నదే తీసేస్తా అన్నట్టు అయిపోయింది. అంటే ఇక మళ్ళీ మాట్లాడుకుంటా, ఇక మళ్ళీ అడగకుండా ఎవరిగా అరే కొత్త ఇస్తారేమో అంటే కాదు కాదు ఉన్నాయి ఉంచుకుంటే చాలు రూపాయి ఉన్నాయన్న కాపాడుకుందాం, ఉన్నాయి ఉంటే చాలు అనే కాడికి ఇలా ప్రజలు రావాలని ఆ భయాందోళన గురి చేసే ప్రయత్నం ఇది. ఉన్నవి తొలగించడంపై లబ్ధిదారుల ఆందోళన, ఉన్నవి తొలగిస్తారేమో అని భయంతో సప్పుడు ఎక్కువకుంటారు. ఎక్స్ట్రా అడుగుడు బందీగా, ఎక్కువ అడుగుడు అనేది ఇక లొల్లేలేదు. ఇక ఈ 2+2 అనేది ఇక ముచ్చటనే రాదు ఇక, ఎందుకంటే ఉన్నది ఉంటే చాలు. ఇప్పుడు చాలామందికి ఎవరైతే సరే ఇన్ని రోజులు మాట్లాడిరు ఏమా 2000 + 2000 అంటారు కదా, ఎప్పుడు ఇస్తారు అవ్వాలకు తాతలకు అని అడిగేటోళ్ళు కదా, పెద్ద మనుషులు కూడా అడిగేటోళ్ళు కదా. ఇది ఒక్కసారి యాద్ చేసుకొని సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ వీడియోలు అండ్ ఎవరైతే మాట్లాడిరో ఆ అమ్మలు, ఏది బిడ్డ ఆడున్నది నీ తులం బంగారం ఏది, పుస్తల తాడు చేపించుకున్నాడా, ఇది చేపించుకున్నాడా, ఇగో ఈ గంటీలు నువ్వే చేయించింది, ఈ కమ్మలు నువ్వే చేయించింది అని సెటైర్లు ఇస్తే, పెన్షన్లు కూడా ఏమా 2000 + 2000 ఇస్తా అన్నాడు, డబుల్ చేస్తా అన్నాడు, ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి అని అడిగితే మళ్ళా ఆ తిట్లు వినపడితే ఈయన అసలుకే మోసం చేసిండు, ఇక అసలుకే ఎసరు పెట్టిండు. ఎట్లా అంటే బిడ్డ మీరు గిట్లా చేస్తారు, నా మీద సెటైర్లు వేస్తారు, నా మీద సెటైర్లు వేస్తే మీరు రిటైర్ అయిపోతారు అన్నట్టు ఓ సినిమా డైలాగ్ ఉన్నట్టు నా మీద సెటైర్లు వేసిర్రు మిమ్మల్ని రిటైర్ చేస్తా అని ఇలా ఆ పెన్షన్లను కూడా ఆపే ప్రయత్నం.